నమస్తే. ఇప్పుడే నేషనల్ న్యూస్ ఛానల్స్‌లో 2 న్యూస్ చూశాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ బిల్లుని అబాలిష్డ్. సర్జికల్ స్ట్రైక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్ ఆన్ వక్ఫ్ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అబాలిషెస్ ది వక్ఫ్ బోర్డ్ అని ఒక న్యూస్ చూశాను. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అది తెలుగు ఛానల్లో ఎక్కడ రాలేదు. మరి వచ్చింది నేను చూడలేదా, మరి సడన్గా ఇది యూట్యూబ్ ఓపెన్ చేయగానే నాకు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో కనబడింది. ఇదేంటి వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విత్డ్రా చేయటం ఏంటి, అబాలిష్ చేయటం ఏంటి, వక్ఫ్ బోర్డు బిల్లుకి కొద్దిగా సవరించాలి అని అక్కడ తెలుగుదేశం పార్టీలో మేము పెద్ద సెక్యులర్ పార్టీ అని చెప్పడానికి ఆ ఎలక్షన్స్ ముందు కూడా ముస్లిమ్స్ని కాపాడేటువంటి బాధ్యత మాది అని చెప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పెద్దలను కలిసి మరి నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క ముస్లిమ్స్ సంబంధించిన రిజర్వేషన్స్ని మేము ఎట్టి పరిస్థితులు అబాలిష్ చెయ్యము, ఎందుకంటే వాళ్ళకు కూడా కొద్దిగా టెక్నికల్లీ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ ముస్లిమ్స్ అని నారా లోకేష్ గారు అని, అంటే వాళ్ళ టచ్, వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునేటువంటి ఆ ఫిగరు, ఆ కలరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇదేంటి వక్ఫ్ బోర్డుని ఆపేయటం ఏంటి అనేది నాకు ఒక పెద్ద డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చి నేను మళ్ళీ రెండు మూడు సార్లు చూశాను. నాకు అర్థమైంది ఏంటంటే మేబీ వక్ఫ్ బోర్డు అదే తెలుగుదేశం ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి కూడా ఇది ఒక పని చేస్తుంది. అదేంటంటే తీసుకొస్తున్నాయి క్లోనింగ్ స్కామ్ అని ఒకసారి నేను ఒక వీడియో కూడా పెట్టాను. క్లోనింగ్ స్కామ్ అంటే ఉన్నవి రద్దు చేసేసి కొత్తవి పెడుతున్నారు అనమాట. ఇప్పుడు అదే పేరు మార్చి పెడుతున్నారు. ఇప్పుడు ఈ వక్ఫ్ అంటే బోర్డుని రద్దు చేసి మళ్ళీ కొత్త బోర్డు పెడతారా, లేకపోతే ఒక బోర్డుని రద్దు చేసి వాళ్ళు ఏమన్నా దాన్ని అసలు ఇంకా ఉంచరా అనేది క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే తెలుగు ఛానల్లో కూడా లేదు, ఇది తెలుగు ఛానల్లో రావట్లేదు. ఇది కేవలం ఓన్లీ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్లోనే చూశాను నేను. సో ఇది టెక్నికల్గా ఏంటి అనేది నాకు తెలియదు, బట్ అది చూశాను. బట్ నేను ఒకటైతే అనేది ఏంటంటే ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డు అనేటువంటి ఆ ఒక జీవో ఇచ్చారు గతంలో. వక్ఫ్ బోర్డు ఏంటంటే ఆ ముస్లిమ్స్కి సంబంధించిన వక్ఫ్కి సంబంధించినటువంటి ఈ ఆస్తులు ఇవన్నీ కూడా ముస్లింకి సంబంధించినటువంటి పెద్దలు, ఆ ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఆ చైర్మన్లు, బోర్డు మెంబర్సు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ నిర్ణయం తీసుకుంటారు. వాటిని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది వాటిని నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ బోర్డుని పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ అనేది ఒక బోర్డు ఉంది. టీటీడీ చైర్మన్, టీటీడీ మెంబర్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ టీటీడీకి సంబంధించినటువంటి మేము ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు సెక్యులర్ పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ టీటీడీకి సంబంధించి ఇదిగో మేము టీటీడీలో అన్యమతస్తులను రానివ్వము, టీటీడీని ఆమెను పటిష్టం చేస్తున్నాము, ఆమెను కంప్లీట్ అధికారాలు ఏమంటారు వైష్ణవ బ్రాహ్మణులకి పటిష్టమైనటువంటి కంప్లీట్ అధికారాలు ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఒక పక్క అంటే టీటీడీకి సంబంధించిన దానికి ఒక పక్క పటిష్టంగా వెళ్తున్నారు. మరి ఇటు పక్క ఉన్న వక్ఫ్ బోర్డుని అసలు రద్దు చేయడంలో అర్థం ఏంటి అని అర్థం కావట్లేదు. అంటే వెన్ యు ఆర్ సెక్యులర్ అని మీరు అన్నప్పుడు యు ఆర్ మేకింగ్ స్ట్రాంగ్ అండ్ బెటర్ టీటీడీ. ఎస్, వీ వెల్కమ్. హిందూ మత పటిష్టానికి సంబంధించినటువంటి టీటీడీని మీరు స్ట్రాంగ్ చేయటం, అక్కడ ఉన్నటువంటి అన్ని మతస్థుల్ని తీసేయటం, ఆ టీటీడీని పటిష్టం చేయటం, టీటీడీలో ఉన్నటువంటి అక్రమాలని తీసేయటం, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకే అధికారం ఇవ్వటం, ఇవన్నీ కూడా మీరు మంచి డెసిషన్లు తీసుకున్నారు. వీ వెల్కమ్ 100%. ఓకే, రిలీజన్లో ఉన్నటువంటి పెద్దలు దాన్ని బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి, వాళ్ళే సరిగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఆ యొక్క టీటీడీకి సంబంధించి మీ నిర్ణయాలు మేము స్వాగతిస్తున్నాం. కానీ బట్ ఈ వక్ఫ్ బోర్డుని మీరు అబాలిష్ చేయటంలో ఆంతర్యం ఏంటి? ఆ ఇంగ్లీష్ ఛానల్లో వచ్చిన రెండు మూడు న్యూస్ ఛానల్స్ చూశాను, 1 కాదు 2 కాదు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డుని రద్దు చేయటం ఏంటి, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డుని అబాలిష్ చేయటం ఏంటి? నేను గతంలో కూడా నేను ఈ వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడుతుంటే వక్ఫ్ బోర్డు పేరుతోటి హిందూకి సంబంధించినటువంటి ఆస్తుల్ని జప్తు చేసుకున్నారు, క్రిస్టియన్ ఆస్తుల్ని జప్తు చేసుకున్నారు. వక్ఫ్ బోర్డు అనే పేరుతోటి జస్ట్ యాక్చువల్లీ ఐ కేమ్ టు వన్ ప్లేస్
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మరి దీని మీద తీసుకున్న నిర్ణయం ఏంటి, వాటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటని మనకు తెలియదు. ఆ కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ వస్తే కానీ మనకు అర్థం కాదు. పర్టికులర్ న్యూస్ ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. నేను యాక్చువల్గా ఒక కాలేజీకి వచ్చాను, మా అమ్మాయి చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీకి వచ్చాను. యాక్చువల్లీ ఐ కేమ్ టు వన్ కాలేజ్, మా అమ్మాయి చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీకి వచ్చాను, అదే డెంటల్ కాలేజీకి వచ్చాను. మా అమ్మాయి ఇక్కడ చదువుతుంది కాలేజీలో. సో దట్స్ వై ఐఎమ్ ఒక కాలేజీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ఓకే, ఒకవేళ ఏమన్నా ఆస్తులు ఆక్రమించుకునేటువంటి ఐ మీన్ ఏ బోర్డు అయినా కానీ, టీటీడీ కానీ, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, వక్ బోర్డు కానీ, ఏదైనా సరే, ఏ బోర్డు అయినా సరే అది ఒక కంపెనీ కానీ, ఒక ఎన్జిఓ కానీ, ఒక బ్యాంక్ కానీ, ఒక ఇండివిజువల్ కానీ, వ్యక్తి కానీ, ఎవరైనా సరే ఆస్తులను జప్తు చేసినట్టు కానీ, ఏదైనా ఆస్తులను ఆక్రమించుకున్నట్టు కానీ ఏమైనా జరిగితే వాటన్నిటికీ యాజ్ పర్ లా, చట్ట ప్రకారం వాటన్నిటిని చర్యలు తీసుకోవాలి తప్ప వాటి బోర్డును రద్దు చేయటంలో అంతరం ఏంటనే తెలియదు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వక్ బోర్డు మీద సవరణ ఏదో తీసుకుని వచ్చేసి వక్ బోర్డులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టుకొచ్చారు. అది దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. అది ఒక పక్క దాని మీద నిర్ణయం జరుగుతూ ఉన్నప్పుడు, వక్ బోర్డు మీద నిర్ణయం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబాలిష్ చేయటం అనేది అంతర్యం ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు. చూద్దాం, మేబీ టీడీపీ వాళ్ళు, ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద ఏమైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏమైనా చెప్తారేమో, లేదా రేపు ఎల్లుండిలో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో దానికి సంబంధించి. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ షాకింగ్ అండ్ అన్ఫార్చునేట్ టు సీ దట్ నేను అదే కొంతకాలం నుంచి చెప్తున్నాను ఏంటంటే, ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ అ సెక్యులర్ స్ట్రక్చర్. వీ షుడ్ ప్రొటెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. వీ షుడ్ గివ్ ఈక్వల్ ప్రయారిటీ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ టు ఆల్ ది రిలీజియన్స్. We should consider all religions are equal, and we should consider all religions are same, and all the people are same. అలాంటప్పుడు మన టీటీడీకి ఉన్నటువంటి జాగ్రత్త, టీటీడీకి ఉన్నటువంటి పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్న వాళ్ళు మరి వక్ బోర్డు మీద ఎందుకు ఇలాంటి నిర్ణయాలు వెళ్తున్నాయి అనేది ప్రజలకి కన్విన్స్ చేసే విధంగా మీరు చెప్పాలని మేము టీడీపీ గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఓకే, మా వీడియోల కింద కామెంట్లు పెడుతున్నట్టు వక్ బోర్డు మీద ఏదో ఇల్లీగల్గా ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, అలాంటివి ఏమైనా ఉంటే మీరు ప్రజలకి క్లియర్గా చెప్పి ఈ రీజన్ బట్టి వక్ బోర్డుని మేము విత్డ్రా చేసాము, అబాలిష్ చేసాము, ఈ తప్పులు ఉన్నాయని ప్రజలకి చెప్పి వివరించి ఆ తర్వాత మీరు ఏదైనా చేయండి. ఓకే, మరి అసలు ఈ న్యూస్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ ఛానల్లో వస్తుంది, ఇది కరెక్టా లేదని కరెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే నేషనల్ పేపర్స్ ఎప్పుడు కూడా నేషనల్ టీవీ ఛానల్స్ ఎప్పుడు కూడా కన్ఫర్మేషన్ లేకుండా చేయరు. తెలుగు ఛానల్స్ ఏమి మాట్లాడలేదు, ఎందుకంటే తెలుగు ఛానల్స్ అన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఛానల్స్ కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. మరి ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దట్. థ్యాంక్ యూ.